చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈ సభ? అంటే దాదాపుగా ఇక్కడ 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. 25 వసంతాలు జరుపుకుంటున్నటువంటి రజతోత్సవ వేడుకలు జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు ఎంత ఇదిగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని, ప్రజలు ఎప్పుడు బాపు కేసీఆర్ గారు వచ్చి ప్రజల ముందు మాట్లాడతారు అనేసి అనుకుంటున్నారో 15 సంవత్సరాల నుంచి నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. బాపు ఎప్పుడు వస్తారు, ఏమన్నా మాట్లాడతారు, ప్రజలను ఉద్దేశించి ఏదైనా మంచి సభ పెడతారని. ఇది ఒక మంచి శుభ పరిణామం అని నేను చెప్పొచ్చు. ఎందుకు అనంటే 15 నెలల పరిపాలనలో కేసీఆర్ గారు చేసిన ఎన్నో పథకాలు మిస్ అయినామనేసి ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అది రైతు బందే కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అప్పుడు చేసింది. కళ్యాణ లక్ష్మితో పాటు ఈయన అన్నాడు తులం బంగారం ఇస్తానన్నాడు, కానీ మహిళలకు ఇయ్యలేదు. స్కూటీలు అని చెప్పి పాపము అమ్మాయిల ఓట్లు వేయించుకొని వాళ్ళకు లూటీలు చేసిన ప్రభుత్వం ఇది. 2500 ఇస్తానన్నాడు, అది కూడా ఒక్కటి 16-15 నెలలు కాదు, ఎక్కిన వెంటనే 100 రోజుల్లోనే అన్ని హామీలు కూడా నెరవేరుస్తా అని చెప్పి మేమైతే అడగలేదు కదా, ఆయనే చెప్పిండు. ఎందుకు అని అంటే నోరుంది కదా అని ఏది బాగుతుంది నడవదు. ఎందుకంటే ఇచ్చిందే 420 హామీలు, 6 గ్యారంటీలు, అవి నెరవేర్చని. అట్లాంటప్పుడు తెలంగాణ ప్రజలు అడగలేదు కదా, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. కానీ కేసీఆర్ గారు అడగకుండానే ఎన్నో అద్భుతమైన పథకాలు తెలంగాణ ప్రజలకు అందించారు. సంపద అనేది సృష్టించారు, తెలంగాణ బిడ్డలకు పంచిపెట్టారు. ఎప్పుడు అడగలేదు కదా, కళ్యాణ లక్ష్మి మాకు ఇవ్వండి అనేసి, 22,000 మాకు పెన్షన్ చేయండి అనేసి, మాకు ఇట్లాంటి చాలా పథకాలు, ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ గానీ ఇట్లాంటి ఏమని అడగలేదు కదా. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇచ్చిండు. మంచి చేసిన కేసీఆర్ ని మొన్న ఓడగొట్టారు. కారణం ఏంటంటే ఆయన అహంకారం, అదే ఎవరికి అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని ఇవ్వలేకపోవడం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోవడం, అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా దళిత బంధు విషయంలో ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వైపు ఉంటారని మీరు నమ్ముతున్నారా? ఇప్పటికీ ఎప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎందుకు అని అంటే దళిత బతుకుల్లో వెలుగులు నింపాలని దళిత బంధు తీసుకొని వచ్చిండు బాబు కేసీఆర్. అందువల్ల ఎంతో మంది దళితులకు కూడా లాభం జరిగింది. అంటే ఇప్పుడు ఒకటి, తల్లికి పుట్టిన 5 బిడ్డలు అందరూ ఒక్కసారే కడుపు నిండా తినాల లేదు. ఎందులో ఎవరికన్నా ఒక్కరికి తక్కువ పడవచ్చు అన్నాం, అంతేగాని అందరికైతే సమానంగా చేసిండు. అట్లంటే అన్ని పథకాలు తీసుకొని వచ్చిండు బాబు. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారా, డబుల్ బెడ్రూమ్లు 100కి 60% మందికైనా అందించేట్టు కదా, అందించలేదని కాదు. ఆయనే మాకు అప్పుడు ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం మాకు ఏం మోడీ కట్టలు కట్టి ఇచ్చింది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది లేదు. సంపద అనేది బాబు సృష్టించేది అప్పుడు కదా అది ఇచ్చింది. అది ఎక్కువ మందికి ఇయ్యలేదు కదా, ఇయ్యకుంటేనే కదా తెలంగాణ ఉద్యమం అనేది వచ్చి మాకు ఏది వద్దు మేమే సొంతంగా బతుకుతామని టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ బిడ్డలను వేరు చేసి వాళ్ళను మంచిగా ఉద్యోగాలు, ఉపాధి గాని, ఉద్యోగం గాని, విద్యా ఉద్యోగాన్ని అందించింది కదా. మరి అట్లాంటప్పుడు తెలంగాణ వేరేగా ఏర్పడ్డ తర్వాత తెలంగాణ బిడ్డల్లో జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. కానీ అంతకుముందు అయితే అంధకారంలోనే ఉంది. 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. తెలంగాణకి ఇచ్చింది ఏంది, తెచ్చింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు బాపు కేసీఆర్ గారు, ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు. అది రైతులకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నమో రామచంద్ర అని అలమటించి ఆకలితో ఉన్న బిడ్డలకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం. గానీ ఇప్పుడు ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్న వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు ఒక్కటి చెప్తాను కదా నేను, ఒక్కటే, ఇప్పుడు మా నాన్న గాని ఏదైనా గాని మంచి చేద్దామని ఒక బిడ్డ పెళ్లి చేస్తాడు, అంతే కదా. అది అప్పో చేస్తాడో సొప్పో చేస్తాడో ఏమో చేస్తాడు, కానీ తర్వాత అది ఏమవుతుందో అనేది వచ్చిన అల్లుడి మీద నిర్ణయం పడుతుంది. అట్లా ఇదైతే కట్టిండు, తెలంగాణ బిడ్డలకు మంచి చేద్దామని, మంచి జరిగింది కూడా. మేము కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఏదో కాలిపోతుంది కూలిపోతుంది అంటే వెళ్ళినాం, వెళ్ళి అక్కడ వీడియోస్ చేస్తాం. 1000 కాదు 1000 కోట్ల క్యూసెక్ల నీళ్లను కడుపులో పెట్టుకొని కన్న తల్లిలాగా నిలబడ్డది కదా. మరి కాళేశ్వరం పడిపోలేదు కదా, మరి అది ఎట్లనో ఉంటే పడిపోతుంది కదా. మరి అట్లాంటి అడ్డగోలు మాటలు మాట్లాడడం తప్ప ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చినాయి. ఫస్ట్ నెరవేర్చి 2500 ఇచ్చి 4000 పెన్షన్ చేసి స్కూటీలు ఇచ్చి తులం బంగారం ఇస్తే చాలు, అంతే కదా సీఎం గారు. ఇదంతా పక్కన పెట్టేసి అంతా ఇక్కడ ఏం జరిగింది అని అంటే డైవర్టిక్స్ అంతా
నేను ఒకటి అడుగుతా ఆయన ఒకటి చెప్తాడు, ఒక క్వశ్చన్ అడుగుతా ఒక ఆన్సర్ ఇస్తాడు. కానీ అక్కడ మేము అడిగే క్వశ్చన్స్ ఒక్కటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మేము ఇయ్యమని అడగలేదు, మీరు ఇచ్చిండ్రు కాబట్టి మీరు నెరవేర్చండి అని అడుగుతాను. అంతే, తప్పే ఉన్నది. సరే అడుగుతాను, అడిగితే ప్రశ్నిస్తే తప్ప మా పైన కేసులు పెడతాండు. మరి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది మొత్తం? 10 లక్షలకు పైన వస్తారు. సభ మొత్తం నిండిపోతుంది. సభ మొత్తం నిండిపోతుంది. బాపు కేసీఆర్ గారి ఒక్క ఏంటిది, ఏ केसीआर सर की आवाज सुनने आवाम खड़े के जरूर सुनेंगे और केसीआर सर की एक बात पे सब लोग खड़े गए। तेलंगाना बोले तो केसीआर है, केसीआर बोले तो तेलंगाना। थैंक यू।